ఈ సభలో ఎవరైనా రెడ్డోళ్ళు వెలుమోళ్ళు ఉంటే దయచేసి బయటికి వెళ్ళండి. ఇలా ఉండాల్సింది నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు మాత్రమే ఉండాలి. నా సోదరులు మాత్రమే ఉండాలన్నా. ఇది మా సభ. ఎవరు లేరుగా. 40 మంది రెడ్డి ఎమ్మెల్యేని గెలిపించిన మొనగాడ రెడ్డిల సపోర్ట్ లేకుండా ఒక్కడి గెలవలేకపోయినా నువ్వు ఇడ చెప్పు. రెడ్డిలో ఉచ్చదా అయితే రెడ్డిల పైసలతోని రెడ్ల ఎంగిలి మెతుకులు తింటే ఓసారి ఎమ్మెల్సీ అయినావు. ఆ రెడ్ల పాయింట్ల ఎమ్మెల్సీ గెట్టుకొచ్చినావు. ఇలా రెడ్డిలో ఓట్లు దాటి సున్నా పడేసి ఇప్పుడు నిన్ను. అవునా కాదా? అయ్యో సున్నా ఎందుకు వచ్చినాయి మీరు చెప్పి. మీ రెడ్ల ఓట్లు నాకు అక్కలేను. ఈ రెడ్ల ఓట్లు తప్ప ఇంక కుక్కర్ కూడా దేకమని మరి డిసైడ్ చేసిట. కొడక మా ఓట్లు వద్దంటావరా, మా ఓట్లు మేము వెయ్యవరా, మీ బీసీలని కెట్టెత్తర చూస్తారు అన్నారు. ఇప్పుడు వాళ్ళు బీసీల ఓటు కూడా మళ్ళీ కానీ పడకుండా అయిపోయింది. మళ్ళీ కానీ ఇంతలా గాడిది కుట్టించారు. మన పంది తలకాయ ఉన్నట్టు తయారైంది. దాన్ని గసవంటి తలకాయ అలా పాటి గాడిది కుట్టించారు. ఇంకా సిగ్గు వస్తలే ఇట కూడా. ఇంకా అంటా అని చూడు ఫుర్ర 4లో టిఆర్పి పీకింది, బొచ్చు పీకిందా? ఏం పీకిందిరా? ఫుర్ర 4లో నీ బాతుకు పాడుగాను సిగ్గు తప్పిన గాడిది.